జననము మరణము మొదలైన ఆద్యంతములు లేని పరమాత్మ యొక్క వివరణ శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 11వ భాగము. మహాస్వనః గొప్పదైన గంభీరమైన దివ్యమైన నాదస్వరూపము కలవాడు, వేదనాదమైన ప్రణవనాదమునకు ప్రమాణమైన వాడు, వేదములు చెప్పిన విధముగా ఋగ్వేదాది రూపమైన శబ్ద ప్రపంచము కలవాడు అయిన పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మహాస్వనః అన్న నామముతో కీర్తించింది. ఆయన వాక్కు నిస్వనము కాక మహాస్వనమై ఎవరు ఎలా వినగలిగితే ఆ విధముగా వినిపించేలాగా విలక్షణమైన పదధ్వని కలిగి ఉంటుంది. మహాస్వనః అన్న నామమునకు మరొక అత్యంత విలక్షణమైన అర్థము కూడా ఉన్నది. స్వం అనగా ఐశ్వర్యము లేదా సంపద, అశ్వులు అనగా నిర్ధనులు లేదా ధనము లేనివారు. మహాస్వనః అన్న నామధేయుడైన శ్రీ మహావిష్ణువు నిర్ధనులైన వారిని ధనము వద్దకు నడిపించగల సమర్థుడు. ఆయన ప్రసాదించగల ధనము జ్ఞానరూపమైన ఐశ్వర్యము. మరొక అర్థము ప్రకారము మహాసుడు అనగా వాయుదేవుడు. మహాస్వనః అన్న నామమునకు జీవులకు ప్రాణాధారమైన వాయుదేవుని నడిపించేవాడు అన్న అర్థము కూడా ఉన్నది. అనాది నిధనః ఆది అనగా మొదలు లేదా పుట్టుక, నిధనము అనగా తుది లేదా నాశనము. అనాది నిధనః అన్న నామమునకు ఆద్యంతములు అనగా జనన మరణములు లేనివాడు అని శ్రీ విష్ణు సహస్రనామము ఆదిదేవుడైన విష్ణు భగవానుని కీర్తించింది. అసలు పుట్టడమే లేని వానికి గిట్టడం అనే ప్రశ్నయే లేనివాడు తాను ఆద్యంతములు లేని అనాది నిధనుడై జీవులందరి యొక్క ఆద్యంతములను నిర్ణయించు భగవానుడు అనాది నిధనుడు. అనాది నిధనుడు అను నామమునకు మరొక అర్థము ఎల్లప్పుడూ భగవద్విషయమైన గానములను కీర్తించే నారద, తుంబురుడు మొదలైన అమర గాయకుల మధురమైన గానమునకు సంతోషించువాడు. ధాత సృష్టికర్త అయిన బ్రహ్మను కన్నవాడు. నామరూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధారణ చేసి పోషణము చేయు మహనీయుడైన శ్రీ విష్ణు భగవానుని విష్ణు సహస్రనామ స్తోత్రము ధాత అన్న నామము చే కీర్తించింది. అనంతమైన రూపముతో ఈ సమస్త విశ్వమును భరించు భగవానుడు ధాత అన్న నామముతో కీర్తించబడినాడు. ఈ సమస్త విశ్వమును సృష్టించి దానిలోని జీవులందరికీ జీవన విధానమును ఏర్పాటు చేసిన వాడు ధాత. అటువంటి సృష్టి చేసిన ధాత యొక్క సృష్టికి తిరుగే లేదు. విధాత బ్రహ్మను ఆవిర్భవింపచేసిన వాడు జీవులకు తగిన విధి విధానములేర్పరచి తగు రీతిలో వారు ఆచరించిన కర్మలకు ఫలములొసగువాడు. ఈ సమస్త విశ్వము కూడా అతని ఆజ్ఞానువర్తి అయి నడుచుచున్నది. ఆయనకు లోబడి ప్రకృతి ప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి కదిలిన సర్వమును నియంత్రించి ధర్మబద్ధమైన ఫలితములను అందించి పోషించుటచే ఆదిదేవుడైన విష్ణు భగవానుడు విధాత అయ్యాడు. వీహి అనగా పక్షిరాజైన గరుత్మంతుడు. ఆ గరుడిని ధారకుడై వాహనంగా కలిగిన వాడు విధాత అని శ్రీ విష్ణు సహస్రనామముచే కీర్తింపబడినాడు. విధాత అను నామమునకు మరొక అర్థము కర్మల యొక్క కర్మ ఫలముల యొక్క విధానమునకు కారకుడైన వాడు. ఇంకొక అర్థము ప్రకారము తాను ఈ సమస్త విశ్వమునకు ధారకుడు, పోషకుడు అయిన వాడు, తనకంటూ పోషకులు లేనివాడు విధాత. అదే విధముగా
ముక్త సంగులైన యోగులను ధరించు విష్ణు భగవానునకు విధాత అన్న నామము సార్థకమైనది. జీవులందరికీ పరమాత్మ ఏర్పరచిన విధి విధానములు ఆయనను విధాతగా మలిచాయి. ధాతురుత్తమ సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ కంటే కూడా శ్రేష్ఠుడు, ముఖ్యుడు. సృష్టి ఏర్పడుటకు మూలములైన సమస్త ధాతువులలోనూ ప్రధానము తానే అయిన వాడు అయిన పరబ్రహ్మ స్వరూపమును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ధాతురుత్తమ అన్న నామముచే కీర్తించింది. సృష్టికర్త ధాత, అతడి కంటే ఉత్తముడైన వాడు ధాతురుత్తముడు అయిన సర్వేశ్వరుడు. ఎంతో అనాది కాలము నుండి ఈ విశ్వములో అనేక మంది ప్రాణులు జన్మిస్తూనే ఉన్నారు. కానీ వారిలో ఎవరి తీరు వారిదే. ఒకరిని పోలిన వారు మరొకరు అత్యంత అరుదుగా కనిపిస్తారు. అటువంటి సృష్టి రచన చేసిన విధాత ధాతురుత్తముడు. ధాతువు అనే పదమునకు గానములోని పల్లవి అన్న అర్థము కూడా ఉన్నది. అటువంటి పల్లవులచే కీర్తించబడువాడు ధాతురుత్. అటువంటి కీర్తనలచే కీర్తించబడువాడు ధాతురుత్తముడుగా కీర్తించబడిన పరంధాముడు. ధాతురుత్ అను పదమునకు వాయుపుత్రుడైన ఆంజనేయుడు అన్న అర్థము కూడా ఉండుటచే అతనికి అత్యంత ప్రియుడైన విష్ణావతారుడైన శ్రీరామచంద్రుడు ధాతురుత్తముడు. అప్రమేయ, ఏ విధమైన ప్రమాణముల చేత తెలియరానివాడు, ఎటువంటి కొలతలకు అందనివాడు, సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా నిర్వహించుటకు, వివరించుటకు, అంచనా వేయుటకు అసాధ్యుడైన భగవంతుని అప్రమేయ అన్న నామముతో శ్రీ విష్ణు సహస్రనామము కీర్తించింది. ఇంతటి అనంతమైన విభూతిని సృష్టించి దానిలో ఒక విలక్షణమైన జీవన విధానమును ఏర్పాటు చేసిన విధాత అసలు ఈ సృష్టితో తనకేమీ సంబంధము లేనట్లుగా తామరాకు మీద నీటిబొట్టులా ఉంటాడు. అతడు తెలుసుకోవలసినది ఏమీ లేనందువలన కేవలము భక్తులచే మాత్రమే తెలుసుకుని ధ్యానించగలిగిన వాడు పరంధాముడైన శ్రీ మహావిష్ణువు. అప్రమేయాలో ప్రమ అనగా లక్ష్మీదేవి. తన రూపగుణములతో లక్ష్మీదేవికి సైతము ఆశ్చర్యమును కలిగించువాడు అప్రమేయుడు. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.